హెచ్ న్యూస్ కి స్వాగతం. నేను మీ శృతి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గన్ పార్కు వద్దకు హరీశ్ రావు మీడియా ప్రతినిధులకు రాజీనామా పత్రం అందించిన ఎమ్మెల్యే. నేను హోం మంత్రిని అయితే బీఆర్ఎస్ వాళ్లంతా జైలుకే. బీఆర్ఎస్ ను హెచ్చరించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. నయవంచన పదానికి పర్యాయపదమే కాంగ్రెస్. కాంగ్రెస్ పై రఘునందన్ రావు ఆగ్రహం. ఇక వార్తల్లోకి వెళ్తే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించి రాజీనామా పత్రంతో గన్ పార్క్ వద్దకు వచ్చానన్న హరీశ్ రావు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే విషయంలో రేవంత్ రెడ్డి ప్రజలను మరోసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని, ఇందుకోసం రేవంత్ రెడ్డి దేవుళ్లను కూడా వాడుకుంటూ దేవుళ్లపై ప్రమాణం చేస్తున్నారని విమర్శించారు ఎమ్మెల్యే హరీశ్ రావు. రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ప్రజలకిచ్చిన మాట తప్పింది కాంగ్రెస్ పార్టీ. ఒక్క విషయంలో కాదు, డిసెంబర్ 9వ తేదీనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని, తొలి సంతకం 6 గ్యారంటీల మీద చేస్తామని, అసెంబ్లీలో చట్టబద్దత తెస్తామని, 100 రోజుల్లో అమలు చేసి తీరుతామని, చివరికి సోనియా గాంధీ గారి చేత కూడా రాష్ట్ర ప్రజలకు లేఖ రాయించారు. కానీ ఈరోజు మాట తప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల్ని మోసం చేయడానికి ఇంకేమీ లేక ఈ రోజు దేవుణ్ణి కూడా వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే బాండ్ పేపర్ల కాలం చెల్లింది, బాండ్ పేపర్ల మీద ప్రజల్ని మళ్లీ మోసం చేయలేమని చెప్పి చివరికి దేవుణ్ణి వాడుకున్నటువంటి పరిస్థితి. అందుకే ఈ రోజు నేను ఒకటే సవాల్ చేస్తా ఉన్నాను, మీరు దేవుడి మీద ప్రమాణం కాదు, నిజంగా మీరు ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల రుణమాఫీ ప్రజలకిచ్చిన ప్రకారంగా 6 గ్యారంటీలు 13 హామీలను మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు. వాటన్నింటినీ ఆగస్టు 15వ తేదీలోగా మీరు. నేను హోం మంత్రిని అయితే బీఆర్ఎస్ వాళ్లంతా జైలుకు పోతారు. రోజూ బీఆర్ఎస్ వాళ్లు అంటున్నారంట, దేవుడా దేవుడా రాజగోపాల్ రెడ్డి హోంమంత్రి కావద్దు అని కోరుకుంటున్నారట. ఒకవేళ వారి టైం బాగాలేక నేను హోంమంత్రిని అయితే బీఆర్ఎస్ వాళ్లు ఒక్కరు కూడా బయట ఉండరు. ఒక్కొక్కరిని చూసి బొక్కలో వేస్తా. నేను ఏం కావాలనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. కానీ మనం క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా అధిష్టానం టిక్కెట్ ఇచ్చిన కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకోవాల్సి ఉందన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కేసీఆర్ కుటుంబం గురించి నేను ఎక్కువ చెప్పా, ఎందుకంటే కవితమ్మ జైలు పోయింది. రేపు కేసీఆర్ పోతున్నా ఇప్పుడు చూసినా హరీశ్ రావు రాజీనామా చేస్తున్నాడు. ఏం బీజేపీలో పోతాడా? ఎందుకు రాజీనామా చేస్తున్నావు? నువ్వు రుణమాఫీ చేయకపోతే నేను నా రాజీనామా ఆమోదించమని చెప్పి హరీశ్ రావు గన్ పార్క్ పోయి ఉద్యమకారు అమరవీర స్థూపం దగ్గర ఇప్పుడు నాటకం చేస్తుంది. బిడ్డ నువ్వు 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టిస్తాను, ఎక్కడ పోయా 2 బెడ్రూమ్లు? నువ్వు ముఖ్యమంత్రిని కేసీఆర్ ఏమన్నాడు, దళితుడు ముఖ్యమంత్రి చేయకపోతే తల నరుక్కుండా అంటే మీ మహాపత్తు తలకాయ నరుకు వస్తూ మా దగ్గర నడువు మాట్లాడు. 2000గా ఉన్న పెన్షన్ను ఓట్ల కోసం 4000 చేస్తానని చెప్పి ఓట్లేయించుకున్న తర్వాత హామీ నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డి చేసింది నయవంచన అని మెదక్ లోక్ సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు గాంధీ భవన్లో నయవంచన అంటూ బోర్డు పెట్టుకుని రేవంత్ రెడ్డి బీజేపీపై విమర్శలు గుప్పించాడని, కానీ నయవంచన పదానికి పర్యాయపదమే కాంగ్రెస్ అన్నారు. ప్రజలను మోసం చేసిన మీది నయవంచనన్నారు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు. రేవంత్ రెడ్డి ఇంకో మాట చెప్పిండు, మా రైతు సోదరులందరికీ ఓ మాట చెప్పిండు. ఏమన్నాడు? నవంబర్ నెలలో మీరు రైతు రుణమాఫీ చేసుకుంటే 1,00,000 రూపాయల లోన్ మాఫీ అవుతుంది. ఒకవేళ ఎవరన్నా లోన్ కడితే బ్యాంకుకు అర్జెంట్ గా 2 లక్షలు తెచ్చుకోరు అని చెప్పిండు. ఎన్ని తెచ్చుకోమన్నాడు? తెచ్చుకున్నారా? నిజాంపేట ఎవరన్నా నమ్మలే కదా ఆయన. సరే, కొందరు అమాయకులు నాసంటి వాళ్ళు నమ్మిరు, పోయి 2 లక్షలు తెచ్చుకున్నారు. ఏమన్నాడు? డిసెంబర్ 9వ తారీఖు రోజు నేను ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి కాగానే మీకు 2 లక్షల రూపాయల లోన్ మాఫీ చేస్తా అన్నాడు. అయిందా ఎవరికైనా లోన్ మాఫీ? అయిందా లోన్ మాఫీ? మొన్న మెదక్ వచ్చి చెప్తున్నాడు, ఆ 7 పాయల దుర్గమ్మ మీద ఒట్టేసుకుంటున్నా నేను ఆగస్టులో చేస్తా అంటున్నాడు. ఎప్పుడు? గెలిచినాక 9 నెలలకు ఆగస్టులో చేస్తా అని చెప్తున్నాడు. ఇవాళ ఎందుకు చేయడమ్మా? సరే, ఇవాళ ఎలక్షన్ కోడ్ ఉంది అనుకోండి, జూన్ 6వ తారీఖు ఎలక్షన్ కోడ్ అయిపోతుంది కదా, జూన్ లో వేయాలా వద్దా? ఇవి ఇప్పటివరకు ఉన్న వార్తలు. మరిన్ని వార్తలతో మీ ముందుకు వస్తా. ధన్యవాదాలు.